చరిత్రహీనులుగా మిగిలిపోతారు ముస్లిం పెద్దలు. ఇట్లా తెలుసా, వేరే వాళ్ళని, వేరే కమ్యూనిటీ వాళ్ళని, వేరే వాళ్ళని పిలుచుకొచ్చి శాలువాలు గొప్పి పూలదండ వేసుకునేది తప్ప వాళ్ళకి. మైనార్టీ మినిస్టర్ మీ కులానికి పెద్దలు ఎవరండి? ఆదోనిలోనే అడుగుతున్నాడు. ఒక్క మైనార్టీ నాయకుడు చెప్పండి. నేను అతని కింద మీరు ఎందుకు పనికొస్తారు తెలుసా? వేరే వాళ్ళని, వేరే కమ్యూనిటీ వాళ్ళని, వేరే వాళ్ళని పిలుచుకొచ్చి శాలువాలు గొప్పి పూలదండ వేసుకునేది తప్ప వాళ్ళకి వేసేకి తప్ప వేరే దానికి పనికి రావడం లేదు. మీరు అదంలో మీరు ఏమన్నా అనుకోండి, నేను నా మనసులో మాట చెప్పాలనుకుంటున్నా, చెప్తున్నా. మీ వల్ల ఎవరికి ఉపయోగం లేదు. వేరే కమ్యూనిటీ వాళ్ళు వచ్చి మీకు చెప్పే వరకు మీకు బుద్ధి రావడం లేదు. ఆదోనిలో మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? మీరు చేసే పనుల వల్ల మైనార్టీలకు ఏమైనా ఉపయోగం ఉందా? మైనార్టీ పిల్లలకు కానీ, స్టూడెంట్స్కి కానీ, విదేశాలకు పోయే పిల్లలకు కానీ చాలామంది లక్షల్లో ఉన్నారండి పిల్లలు, చదువుకున్న వాళ్ళు. వాళ్ళకి ఉద్యోగాలు లేక లాస్ట్కి వెల్డింగ్ పని కింద పనులు పోతున్నారు ఆదంలో. ఏం ఉపయోగం ఏమి? పెద్ద పెద్ద సిటీల్లో వెళ్ళి చూడండి మీరు. హైదరాబాదు, కర్నూలు, బెంగళూరు అట్లా వెళ్ళి చూడండి. ముస్లిం దాంట్లో ఎన్ని కమిటీలు ఉన్నాయి, ఆ కమిటీలు ఎట్లా ఫార్మేషన్ చేస్తున్నారు, ఎట్లా విద్యార్థులను చదివిస్తున్నారు, ఎట్లా పేద పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తున్నారు, ఎట్లా ఉపాధి ఎట్లా కల్పిస్తున్నారు కమిటీల ద్వారా. మీరు ఆ కమిటీ ద్వారా చేసినారు ఉపాధి చూపించండి. ఇప్పుడు మీరు రాజకీయ స్వలాభం తప్ప మైనార్టీలకు మాత్రం మీ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. దయచేసి మైనార్టీ సోదరులందరూ గమనించాలి. ఒకటి, మీకు ఏమన్నా ఉపయోగం ఉందా? వీళ్ళ నుంచి వేరే వాళ్ళు వచ్చి చెప్పే వరకు మనకు బుద్ధి రాదా? వేరే కమ్యూనిటీ వాళ్ళు వచ్చి మన కమ్యూనిటీల గురించి మాట్లాడే వరకు మీకు తెలివి రాదా? ఒకటి అడుగుతున్నా. మీరు ఏం చేస్తున్నారు అసలు? మీరు ఏదైనా చెప్తే పొద్దున్నే కౌంటర్ ఇస్తారు. కౌంటర్ వల్ల ఉపయోగం ఏమి? యాడికి పోతుంది అది మెసేజ్? మీరు పెట్టే మెసేజ్ యాడికి పోతుంది? బాగుపడింది ముస్లిమ్స్కి గలాట, బాగా కొట్లాడుకున్నారు, బాగా కొట్టుకున్నారు, బాగా అరుచుకున్నారు, పడాలా ఇట్లే అని చెప్తారు. మీ బలం మీకు అర్థమవుతుంది. ఆదోని మైనార్టీలకే చెప్పేది నేను, వేరే వాళ్ళకి కాదు. మీ బలం మీకు తెలుస్తుంది. ఆదోన్లోనా మేజర్ ఓట్ బ్యాంక్ ఉన్న మైనార్టీ పీపుల్స్ మీకే చెప్పేది. మీ బలం మీకు తెలుస్తుందా? మీరు ఎక్కడ యూనిటీ ఉన్నారు? ఒక్క మసీదు విషయంలోనే ఇంత మాట్లాడితే 350 సంవత్సరాల చరిత్ర గల జామియా మసీద్ అది ఆదోన్లో. 350 సంవత్సరాలు, 100 సంవత్సరాల నుంచి దాదాపుగా ఎలక్షన్ జరుగుతున్నాయి. ఎప్పుడు కూడా ఇట్లాంటి కాంట్రవర్షియల్ రాలే. ఏదున్నా పెద్ద మనుషులు కూర్చుంటూ సరి చేసుకుంటూ వెళ్ళిపోతారు. వేరే కమ్యూనిటీ వాళ్ళు వచ్చి మనకు బుద్ధి చెప్పే వరకు మనకు తెలివి రాదా? ఏమిది జామియా మసీద్ అంటే ఏమి? మసీద్ అక్కడే ఉంటుంది, అక్కడికి వెళ్ళదు మసీదు. మనమే చచ్చిపోవాలా, అటు తీసుకొని పోవాలా, కబ్రస్థాన్లో ఉంచాలి. అదే జరిగేది. మసీద్ దేవునింటిని మీరేం సీదా చేసేది, చక్కగా చేసేది ఏం లేదు. భగవంతుడు అల్లాహ్ తాలా ఎవరితో చేయించుకోవాలో వాళ్ళతో చేయించుకుంటాడు. దాన్ని మీరు ఇది చేయండి. నేను నడుపుతున్నాను, నేను చేస్తున్నాను. మీరు లంచాలు ఇచ్చే ఇంట్రెస్ట్ ఉన్నంత డెవలప్లో ఎక్కడుంది ఇంట్రెస్ట్? మీకు అంత ఇంట్రెస్ట్ దీంట్లో ఎందుకు చూపించడం లేదు మీరు? నాకు అర్థం కాక అడుగుతున్నాను. ముస్లిం మైనార్టీ నాయకుడు అనేవాడు ఆదోనిలో ఉన్నారా లేదా? ఇంతకీ కోట్లకు అధిపతులు ఉన్నారండి మైనార్టీలు ఆదోనిలో. ఏం చేసేకి దాన్ని? పోయి కట్టుకొని పోతారా? మీరు ఏమన్నా డబ్బులు తీసుకొని గుంతలో వేసుకొని పోతారా? మీరే చెప్తారు కదా ఖురాన్లో ఇట్లుంది అట్లుంది, పిల్లలకి సాయం చేయాలా, చదివేయాలా, ఖురాన్లో అది హరాం అంటారు, వేరే పదం చేయకూడదు అంటారు కదా. మీరేం చేస్తున్నారు మరి? ఖురాన్ పాటిస్తున్నారా ఇక్కడ ఆదోన్లో? ఏం చేస్తున్నారు ఆదోన్లో? ఏం చేయట్లే. మీరు ఒకటే చేస్తున్నారు, రాజకీయం చేస్తున్నారు అంతే. వేరేది ఏం చేయట్లేదు. దయచేసి ముస్లిం సోదరులందరూ కూడా గమనించండి. ఆదోనిలో ముస్లిం పెద్దలు మనకేం చేయరు, మనకు తెలిసిపోయింది. 40 సంవత్సరాల నుంచి ఒకటే షాదీఖానా చుట్టూ తిరుగుతుంది. 40 years అయింది. వైసీపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, గత కాంగ్రెస్ కానివ్వండి, మైనార్టీలకు మినిస్టర్లు ఎవరు ఉంటారు? మైనార్టీలే కదా ఉండేది. మీరు అన్నింటిలో కలిసి వస్తుంది, కలిసి మాట్లాడుతుంది, అన్ని ప్రెస్ మీట్లు పెడతారు. మా పెద్ద మసీద్ జోలికి రావద్దు నువ్వు అంటే. మరి మీరేం చేస్తున్నారు? పెద్ద మసీద్ జోలికి వేరే వాళ్ళు వచ్చేవరకు మీరేం చేస్తున్నారు? 15 సంవత్సరాలు అయింది ఎన్నికలు జరక్క ఇక్కడికి పెద్ద మసీద్ ఎన్నికలు. ఏం చేస్తున్నారు?
ఎవరు పోయినారు కమ్యూనిటీ కోర్టుకు? ఎవరు పోయినారు? వేరే కమ్యూనిటీ వాళ్ళు కోర్టుకు పోయినారా? పెద్ద మసీద్ పైన మైనార్టీలే కదా కోర్టుకు పోయిండేది. మరి మైనార్టీలు కోర్టుకు పోయినప్పుడు ఇప్పుడు మీరు 14 సంవత్సరాలు దాదాపు 2014లో ఎలక్షన్ జరిగింది, 12 సంవత్సరాలు అయింది ఎలక్షన్ జరగక. మీరు కోర్టులో విత్డ్రా ఎవరు చేసుకోవాలా? వేరే కమ్యూనిటీ వాళ్ళు వచ్చి కోర్టులో విత్డ్రా చేయాలా? మీరు చేయాలా? మీరే ఉంటారా ఎప్పటికీ? ఇక సరే, కమిటీలో 4 చనిపోయినారు, ఆల్రెడీ 3 చనిపోయినారు, ఒక మనిషికి సీరియస్ ఉంది, బాగాలేదు. ఇప్పుడు ఆ 12 సంవత్సరాల నుంచి మీరు కోర్టుకు పోయినారు. దానివల్ల మైనార్టీకి ఉపయోగము మీరు కోర్టుకు పోవడం వల్ల? ఎందుకోసం పోతారా కోర్టుకు మీరు? మీ ఇంటిది అది? ప్రతి ముస్లిం హక్కు ఇది. ఆదోని జామియా మసీద్ అనేది ఆదోని డివిజన్లో ఉండే 5 నియోజకవర్గాలకి పెద్ద. గతంలో ప్రతి ఒక్కరు ఆదోని పెద్ద మసీద్కి వచ్చి నమాజ్ చేసేవాళ్ళు. 5 నియోజకవర్గాలు ఆదోని డివిజన్ అంతా. దానికి ఒక కాజీ ఉండేవాడు అప్పట్లో. మాకు చరిత్ర తెలుసు. మీరెవరు హైకోర్టుకు పోనీకే పోయినారు? ఏం ఉపయోగం చెప్పండి దానివల్ల? మైనార్టీలకు ఏం ఉపయోగమో? కోర్టుకు పోయి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేవి మీరే ఆపుకున్నారు. వేరే కమ్యూనిటీ వాళ్ళు వచ్చి ఆపినారా మిమ్మల్ని? ఆపలేదు కదా. మీరు ఈరోజు మీరే కోర్టుకు పోయి మీరే ఆపుకొని మీరు రాజకీయం చేస్తారా? మరి వేరే వాళ్ళని మాట్లాడితే రాజకీయం మాట్లాడొద్దండి పెద్ద మసీద్ గురించి. ఓకే, పెద్ద మసీద్ గురించి ఎవరు రాజకీయం మాట్లాడరు. మరి మీరు చేసేది ఏమి? దాన్ని 2 పార్టీలు విత్డ్రా చేసుకుంటేనే కదా కోర్టు ఎన్నికలు జరపడానికి వచ్చేది. ఎక్కడున్నారు యూనిటీ ముస్లిమ్స్ ఆదంలో? పెద్ద మనుషులు అంతా ఏం చేస్తున్నారు? పిల్లి చేష్ట అయిపోయింది పెద్ద మసీద్ అంటే. మైనార్టీలు అంటే ప్రతి ఒక్కడు నవ్వుతున్నాడు బజార్లో. బాగుపడింది సాయిబులకు, బాగుపడింది గలాట అని. ఏమిది? ఉన్నారా లేదా? పెద్ద మసీదులు అంతా మాట్లాడి దాన్ని ఏముందో చేయాలి కదా. దాన్ని వదిలేసి మీరు రాజకీయం చేయొద్దండి, అక్కడ మాట్లాడద్దండి, ఇక్కడ ఎందుకు మాట్లాడరా? మాట్లాడతారు. ప్రతి ముస్లిం హక్కు అది. పెద్ద మసీద్ అనేది ఒక గుండెకాయ లాంటిది, ఒక సెంటిమెంటు. ఆదోనిలో ప్రతి ముస్లింకి పెద్ద మసీద్ ఒక గుండెకాయ లాంటిది జామియా మసీద్ అంటే. పిల్లలకి ఈ రోజుకి జ్వరం వచ్చినా అడిపోయి పెట్టుకొని వస్తే బాగా అవుతుంది అన్నది ఒక సెంటిమెంట్ ఉంది. మీరు అలాంటి సెంటిమెంట్ని ఏం చేస్తున్నారు? ఎన్ని షాదీఖానాలు కట్టించినారు ఆదంలో? 40 years నుంచి అడుగుతున్నారు మిమ్మల్ని. మీ చుట్టే తిరుగుతుంది రాజకీయం అంతా. దయచేసి ముస్లిం పెద్దలంతా గమనించాలి. ఆదంలో మీరు ఇట్లా చేస్తే రేపు పొద్దున ముస్లిం మనుగడకి భవిష్యత్తు ఉండదు. ముస్లిం పెద్దలకి ఒక ఇదైపోతుంది ఆదోనిలో. క్షమించడానికి నేరం అయిపోతుంది. రాబోయే పిల్లలకి మీరు ఏం సందేశం ఇస్తున్నారు ఆదంలో? ఏమని ఇస్తున్నారు ఆదంలో ముస్లిమ్స్? ఇది చరిత్రహీనులుగా మిగిలిపోతారు ముస్లిం పెద్దలు ఇట్లా చేస్తే. పిల్లలకి ఏమి నేర్పించినట్లు మీరు ఏం సంకేతం ఇచ్చినట్లా? శాలువా గొప్పి పూలదండేసేది అనుకున్నారా మీరు? మీరు ఏ పార్టీలోనైనా ఉండండి, ఎక్కడైనా ఉండండి, నేను వద్దాను మిమ్మల్ని. ముస్లిం సమాజానికి మీరు ఏం చేసినారు ముస్లిం పెద్దలు అది చెప్పండి నాకు. మీరు ఏం చేసినారు ఆదంలో ముస్లిం సమాజానికి? ఏం చేసినారు? మీ వల్ల ఎవరికి ఉపయోగమా? చేత కానప్పుడు ఇంట్లో ఉండండి. ముస్లిం మినిస్టర్ ఉన్నాడండి, వక్ఫ్ బోర్డ్ మినిస్టర్ ఉన్నాడు. మీరు ఒక్కరైనా పోయి కలిసి మాకు ఆదోనికి ఇది కావాలని ఎవరన్నా అడిగినారా? నేను వెళ్ళానండి, నిన్న లేదు మొన్న. నా గ్రామానికి ఒక షాదీఖానా, ఒక కబ్రస్థాన్ కాంపౌండు, ఒక మసీదు 3 శాంక్షన్ చేసుకొచ్చిన. ఎవరు మీకు పెద్దలు అని అడుగుతున్నాడు మినిస్టరు. మైనార్టీ మినిస్టర్ మీ కులానికి పెద్దలు ఎవరండి ఆదోనిలో అని అడుగుతున్నాడు. ఈడు కొట్లాడకే సరిపోయింది. మీరు ఆ డబ్బులు ఇచ్చేసి మీ ఈడు లంచం ఇస్తే మీ ఈడు మాట్లాడుతుంది. అదేనా? ముందుకు పోరా? ఇంకా ఉపాధి ఏం చూపిరా పిల్లలకి? భవిష్యత్తు ఏం లేదా మన పిల్లలకి? ఇంకా ఇప్పుడు విదేశాలకు పోవాలా పిల్లోడు చదువుకోవడానికి, ముస్లిం మైనార్టీ పిల్లోడు ఎట్లా పోవాలా? ఎవరు చూపించాలా దాన్ని? ఇంకెందుకు కమిటీ ద్వారా ముస్లిం మైనార్టీ పిల్లలకు మీరు ఏమన్నా సందేశం ఇచ్చినారా? ఒకటన్నా కమిటీ ద్వారా పోండి, ఎవరు వ్యక్తి వద్దేడా, వ్యవస్థ ఉంది, ముస్లిం మైనార్టీ వ్యవస్థ ఉంది, మైనార్టీ వ్యవస్థ ద్వారా మీరు వెళ్ళండి అని ఒకటని చెప్పినారా? ఎవరైనా మాట్లాడినారా దాని గురించి? అసలు దాని గురించే మాట్లాడడం లేదు. మైనార్టీ వాళ్ళ దృష్టికి తీసుకోబోయేకి ఎవడు కమిటీ? ఈడ మీరే కొట్లాడేకి మీరు సరిపోయింది పరిస్థితి. మీ వల్ల పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది ఆదంలో.
ముస్లిం మైనారిటీ పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. సార్ పెద్ద మసీదు అనేది ఒక పెద్ద వ్యవస్థ. అంటే ఆదాయం తక్కువ ఉంది, ఖర్చు ఎక్కువ ఉందని చెప్పేసి ఆయన చాలాసార్లు కూడా చెప్పాడు ప్రెసిడెంట్గా, మాజీ ప్రెసిడెంట్గా. ఆదాయం తక్కువ ఉంది, ఖర్చు ఎక్కువ ఉంది కాబట్టి ఉన్న దాంట్లోనే ఒక స్కూల్ నడిపిస్తున్నాము, అక్కడ అటువంటి జీతభత్యాలు ఇచ్చడానికి సరిపోతుందని చెప్పి నేను నీకు కాదనలేదు. నువ్వు పెద్ద మసీదుకి ముత్తవాళ్ళు చేసినారు, అయిపోయింది. ప్రభుత్వాలు ఏమో గడ్డుపోయినాయి. ప్రభుత్వాల దగ్గర నీ కమిటీ ద్వారా నువ్వు ఏం లెటర్ ఇచ్చినా ఒకటి చూపి నాకే. మైనార్టీకి పోయి నువ్వు ప్రభుత్వానికి నా కమ్యూనిటీకి ఇది కావాలా, నేను ఇది ఫలానా కమిటీకి పెద్ద, నేను ఫలాంది కావాలా, మైనార్టీల్లో పోయి మా పిల్లలకి చదువుకునేకి ఇది కావాలని నువ్వు ఇచ్చినావు ఎప్పుడన్నా? నువ్వు వద్దుమూడ పెద్ద మసీదు చెప్పొద్దు నాకే. నీవు లేకపోయినా నడుస్తుంది, నేను లేకపోయినా నడుస్తుంది. 350 సంవత్సరాల నుంచి మన అట్ల వాళ్ళు భూగర్భంలో కలిసిపోయినా పెద్ద మసీదు విషయంలో. నువ్వు ఒకటి లేకుంటే నడుస్తుంది నడవదు అనుకున్నావా? నేను ఒక్కడు లేకుంటే నడవదా? పెద్ద మసీదే చెప్పొద్దు నువ్వు. ఒక ముత్తావల్లి అన్నప్పుడు నీకు ఒక 50 మంది వస్తారండి స్టూడెంట్స్, ముస్లిం స్టూడెంట్స్. ఒక్కసారైనా నీ రిప్రజెంటేషన్ పైన మైనార్టీ మినిస్టర్ దగ్గర పోయి, మైనార్టీ ఆఫీస్ దగ్గర పోయి నువ్వు మాట్లాడినావా? నా మైనార్టీ పిల్లలకి ఇంతమంది కావాలని ఎవడన్నా మాట్లాడినారా? మీ దగ్గర మిమ్మల్ని సొంతంగా పెట్టమని చెప్పలే. మైనార్టీ వ్యవస్థ అనేది ఒకటి ఉంది కదా ప్రభుత్వంలో, ఎందుకు అడగలేదు మీరు? ఏమో అది అంటే ఆ లెటర్ ప్యాడ్ ఏం చెల్లదా? విద్యార్థుల కోసము, పేద ప్రజల కోసము నా మైనార్టీ వాళ్ళు ఇంతమంది ఉన్నారని మాకు పార్టీకి సంబంధం లేదు, మా మైనార్టీ ఇది కమిటీ, దీని గురించి మేము అడగాలనుకుంటున్నామని ఒక్కడనే వస్తురే. ఎప్పుడు చూసినా రాజకీయమేనా మీరు? దాని గురించి మాట్లాడలేదు కదా. నువ్వు పెద్ద మసీదు గురించి, పెద్ద మసీదులో నీవు నాకు డబ్బులు లేవు, సోర్సెస్ లేవు, ఓకే. నీ పెద్ద మసీదు గురించి నువ్వు నీ కమిటీ పెద్ద చేసినారు, అది ఏముందో దాన్ని చూసుకో. నీ కమిటీ ద్వారా నువ్వు ఏమైనా చేసినావా? ఇప్పుడు నేను వ్యక్తిగతంగా పోవడానికి, కమిటీ ద్వారా పోవడానికి చాలా తేడా ఉంది. కమిటీ అన్నప్పుడు కమ్యూనిటీ మొత్తం పోయినట్ల, నేను సింగల్గా పోతేకి కమిటీకి పోయేకి ఎంత తేడా? మీరు ఉత్త ఆరోపణ వస్తేనే అంతమంది ధ్వజమెత్తిరు కదా ప్రెస్ మీట్ పెట్టి. మరి ఏం చేసినారు మా కోసం మీరు? ఎవరిదో, ఎందుకంటే నా కొడుకునే విదేశాలకు పంపించాలి నేను చదువులకి, ఎవరిని అడగాలి నేను డబ్బు? నా పిల్లోడు ఇప్పుడు మంచి ఉత్తీర్ణుడు అయినాడు, ఎవరిని అడగాలి డబ్బు నేను? మైనార్టీ కింద, మైనార్టీలో మాట్లాడేవాళ్ళు ఎవరు? కమిటీ లేదా? ఎందుకుంది కమిటీ? పెద్ద మనుషులు ఎందుకు ఇంక మీరు? ఉదాహరణ చెప్తాను, 7 సంవత్సరాలు అయింది ఆ ఈద్గా చుట్టే తిరుగుతుంది రాజకీయం అంతా. 7 సంవత్సరాలు అయింది ఈద్గా చుట్టూ తిరగబట్టి. మీరు చేయండి ఈద్గాని వద్దనిలే, అది మన సెంటిమెంటే, కాదనలేదు. ముందుకు పోయేవాళ్ళు ఎవరు? అయిపోయి ఆడిగా అయిపోయా 7 ఏళ్ళ ఏం ఒక ఇంచు అన్న కదిలిందే? ఒక ఇంచు కదిలించినారు ఎవరన్నా మైనార్టీ? ఇప్పుడు పెద్ద మసీదే సబ్జెక్ట్ వచ్చింది, వాడుకుంటున్నారు రాజకీయ నాయకులు మిమ్మల్ని. ఎట్లా కావాలో అట్లా వాడుకుంటున్నారు. ఫుట్బాల్ అన్నట్లు అంటున్నారా? మిమ్మల్ని అర్థం కావడం లేదు మీకు, ముస్లిం మైనార్టీ నాయకులకి. మీరు ఢిల్లీ లెవెల్లో మాట్లాడతారు, పెద్ద పెద్ద దర్గాలు పోదా, పెద్ద పెద్ద సాహిబులు, గురువుల దగ్గర సంతోషమే, అందరూ ఉండి మనకి వాళ్ళ ఆశీర్వాదం వల్లే మనం ఈ స్టేజ్లో ఉన్నాం. కానీ మీరు చేసే పని ఏముంది? ఒక్కరికైనా పట్టిందే? మన విద్యార్థులు ఏం చేస్తున్నారు, మనం ఎంతమందికి ఉపాధి చేసినాము, మన కమిటీ ద్వారా ప్రభుత్వంతో ఎంత కొట్లాడినామో, మన మైనార్టీల విద్యార్థుల కోసం ఎంత కొట్లాడినామో ఒక్కరికైనా ఉందా? ఎవరి గురించి చెప్పండి. దాన్ని వదిలేసి వాళ్ళ లంచం తీసుకున్నాడు, వీడు ఎంత, వాడు ఎంత, మన స్థాయి ఎంత అండి? మనం ఎంత మనుషులు, మన అంత పెద్ద స్థాయి మంది. ఒకరికో ఉద్యోగం ఇప్పించే శాత కాదు మనకి, ఎందుకు పెద్ద మాటలు? పెద్ద పెద్ద మాటలతో మనకు వచ్చేది ఏముంది? దానివల్ల ఏమన్నా ఉందా? 5 సంవత్సరాలు అయింది అది కాలేజ్ కట్టి, మైనార్టీ కాలేజ్ కట్టి, దానికి టీచర్స్ నేర్పించుకోలేకపోతున్నాం ఈరోజు వరకు. ఎందుకు మీరు నాయకత్వం? ఇంకా పెద్ద మనుషులు అనేది ఎందుకు ఆదంలో? మీరు ఎక్కడ ఓటేస్తే అక్కడ గెలుస్తుందని మీరే చెప్పుకుంటారు మైనార్టీలు అందరూ. ఏం ఉపయోగం ఏమి? నేను ఇప్పుడు ప్రెస్ మీట్ పెడితే నా మీద పొద్దున ఇంకోటి ప్రెస్ మీట్ పెడతాడు ఉదయం లేచి, దానివల్ల ఏం ఉపయోగం లేదు. నా మీద ప్రెస్ మీట్ పెట్టడం వల్ల ఉపయోగం లేదు. ఒక్కనికి చేయి, నువ్వు ఖురాన్ చదివిన దాంట్లో ఉపయోగం ఉంటుంది. ఒక్కనికి మంచి చేయి, ఒక్క విద్యార్థికి నువ్వు విదేశాలకు పంపి,
ఖురాన్ చదివిన దాంట్లో మనకు అల్లాహ్ తాలా మనకి ఇచ్చినాడు అనేది ఒకటి తెలుస్తుంది. డబ్బులు పెట్టుకొని బీరువాలో పెట్టుకొని కూర్చునేది కాదు, అది కానే కాదు. అది మన దాంట్లో వడ్డీ తినరు, మంచిది, అది మంచి పనే. దానికి తోడు మంచి పని కూడా చేయాలి కదా. కొన్ని ఇంత మంచి పనులు పెట్టుకొని మీరు ఒకడైనా బయటకు వస్తున్నారా? నన్ను తిట్టేకి రెడీగా ఉన్నాను రేపు పొద్దున, మీరు మిమ్మల్ని తిట్టేకి మర్నాడు నేను రెడీగా ఉంటాను. దానివల్ల వచ్చేది ఏమి? ఏం చేయమంటారా చెప్పండి. ముస్లిం మైనార్టీల విద్యార్థులకు మీరు ఏం చేస్తున్నారో నాకు ఒకటి చెప్పాలి. మీరు ఈ రాజకీయమో ఎంట్రీ చేయొద్దంటున్నారు పెద్ద మసీదు విషయంలో, సంతోషం. మీరు చేసేది ఏమి? 2014లో ఎన్నికలు జరిగినాయి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాల. ఒకటి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలన్నప్పుడు ఇప్పుడు కోర్టుకు పోయిండేది వేరే కమ్యూనిటీ వాళ్ళు పోయినారా? ఇద్దరు వాళ్ళు పోయినారు కదా, ఇద్దరు విత్డ్రా చేసుకొని ఇద్దరు మీరు ప్రజాస్వామ్యబద్ధంగా నడపండి. మీకే రావచ్చు, మీకే అల్లాహ్ తాలా మీకే ఇవ్వచ్చు. మీరే మంచి చేయండి ప్రజలకి, ముస్లిం ప్రజలకి. దయచేసి నేను ఒకటే మీడియా సమక్షంలో చెప్పేది, ఎంత త్వరగా మీరు అంత ఇదిగా విత్డ్రా చేసుకొని కోర్టులో, హైకోర్టు, గౌరవ హైకోర్టులో పోయి హైకోర్టే వద్దన్నది మిమ్మల్ని, విత్డ్రా చేసుకునే వద్దంటుందా మిమ్మల్ని? విత్డ్రా చేసుకొని మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపి మీరు పిల్లలకి, తర్వాత వితంతువులకి, వృద్ధులకి, మన ముస్లిం మైనార్టీలో చాలామంది ఉన్నారు పేదవాళ్ళు, వాళ్ళందరికీ సాయం చేయాలని కోరుకుంటున్నాను. మీరు ఇది చేయకపోతే ముస్లిం పెద్దలంతా చరిత్రహీనులుగా మిగిలిపోతారని చెప్పి నేను నా సభాముఖంగా తెలుపుకుంటున్నాను. ఎందుకు వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు కదా, నేను వ్యక్తిగతంగా అడిగాను. కోర్టుకి ఎందుకు వెళ్ళారంటే వాళ్ళు ఆపోజిట్ వాళ్ళు పోటీ చేశారు. అప్పుడు పోటీ చేసినప్పుడు ఏమైంది, 2014లో ఎన్నికలు ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని చెప్పి వాళ్ళు హైకోర్టుకు పోయినారు. దానికి వీళ్ళు లేదు మేము ప్రజాస్వామ్యబద్ధంగా పోయినారని వీళ్ళు అప్పీల్ చేసుకున్నారు కోర్టుకి. ఇద్దరు కూడా ముస్లిం మైనార్టీలకు అన్యాయం పైన పోలేదు కోర్టుకి, ముస్లిం విద్యార్థులకు అన్యాయం జరిగిందని పోలేదు, ఎలక్షన్స్ ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని పోయినారు, పదవులు కావాలని పోయినారు. అది ఎప్పుడు 2 పీరియడ్లు అయిపోయాయి. 5 సంవత్సరాలకు ఒకసారి పీరియడ్ ఇది, 10 ఏళ్ళు రెండో సంవత్సరం, 12 ఏళ్ళు అయింది ఇది. మీరేమన్నా ముస్లిం మైనార్టీలకు అన్యాయం జరుగుతుందని కోర్టుకు పోయినారా? అవును, మరి మీరు విత్డ్రా చేసుకోవాలి కదా, మీరిద్దరు విత్డ్రా చేసుకోండి. మరి ఎన్నికలు జరుగుతాయి కదా, మీరిద్దరు పాల్గొనండి. ముస్లిం ప్రజలకు నచ్చితే ఓటేస్తారు కదా, తప్పేముంది దాంట్లో? మీకేం వద్దని లేదు కదా. ఫైనల్గా ఇప్పుడు కూటమి ప్రభుత్వం తెలుగుదేశంలో ముస్లిం మైనార్టీలో పెద్ద పెద్ద హోదాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు దగ్గర దృష్టి తీసుకొని పోయి ఇప్పుడైనా మిగిలిన పనులు చేయించుకోవచ్చు కదా. గౌస్, నేను ఏం చెప్తాను, నేను వ్యక్తిగతంగా పోతే చంద్రబాబు నాయుడు కానీ ఇంకోరు కానీ సీఎం సార్ కానీ మనకు అపాయింట్మెంట్ దొరకదు. కమిటీ ద్వారా పోయిందనుకో, ముస్లిం మైనార్టీ కమిటీ, మొత్తం ముస్లిం మైనార్టీ వచ్చినట్లు. కమిటీ అంటే ఏం దాని అర్థం? 100 మంది మాట్లాడతారా? కమిటీ అంటే మాట్లాడరు కదా, కమిటీ సభ్యులు మాట్లాడతారు. మనం ఏమైనా ఉంటే కమిటీ సభ్యులకి మనము అప్పీల్ చేసుకుంటాం, ఏమబ్బా మాకు ఇది అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయండి అని. అంతవరకే కదా. మీరు కమిటీ పెద్దలు దానిని తీర్మానం చేస్తారు. చంద్రబాబు సార్ దృష్టికి కానీ, జగన్ దృష్టికి కానీ, ఇంకో దృష్టికి కానీ ఎవరు పోవాలా? వ్యక్తి పోతాడా, వ్యవస్థ పోతుందా? వ్యవస్థ పోతే ఎవరైనా మాట్లాడతారు, వ్యక్తి పోతే ఎవరు మాట్లాడతారు? కమిటీలో ఒకరు లేరు. మీ తరఫున ఏమైనా కమిటీ వాళ్ళతో మాట్లాడి ఒక కొత్త కమిటీ? నేను కమిటీ ద్వారా, మీడియా ద్వారా చెప్తున్నాను కదా, ఇద్దరు కూడా మీరు మైనార్టీల వాళ్ళ గురించి కోర్టుకు పోలేదు, ఎలక్షన్స్ ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని కోర్టుకు పోయినారు. సరే, మరీ ఎలక్షన్స్ వస్తాయి, ఇప్పుడు 12 ఏళ్ళు అయిపోయింది, కాలయాపన జరిగిపోయింది. మీరు ఇద్దరు విత్డ్రా చేసుకొని ముస్లిం మైనార్టీ పిల్లలకు కానీ భవిష్యత్తు కోసమైనా మీరు విత్డ్రా చేసుకొని ఎన్నికలకు పోతారా? లేదు మేము ఇట్లే కక్షలు పెంచుకొని ఇట్లే ఉంటామని చెప్పి చెప్తారా? ఇట్లే ఉంటే మాత్రం ముస్లిం మైనార్టీ పెద్దలందరూ కూడా చరిత్రహీనులుగా మిగిలిపోతారని చెప్తాను నేను. సరే, ఎప్పుడు రాలేకుండా మగ్దుం భాష ఈరోజు మీడియా ముందుకు వచ్చి మైనార్టీ పెద్దలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎందుకు అనేది మంచి క్వశ్చన్ వేసినాం. ఇక్కడ రాజకీయం ఏం లేదు. నేను ముస్లింగా పుట్టినాను, నేను ఖత్నా చేసుకున్నాను, నేను నమాజ్ చేస్తాను, నేను అన్ని చేస్తాను.
మీరు చేసే పొరపాటు వల్ల ఒక మినిస్టర్తో మాట పడాల్సి వచ్చింది నేను ఒక చిన్న కమిటీ వేసుకొని మా ఊర్లో ఆ కమిటీ ద్వారా మినిస్టర్ దగ్గర పోయినా, నాకు షాదీ ఖానా కావాలా, మసీద్ కావాలా. ఎవరెవరు రాలేదండి, మీరు ఆదం నుంచి నువ్వు కూడా వచ్చినావు, మీ మైనార్టీలు ఎవరు లేరు ఆదంలో, ఇది ఏమిది అనే వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. నాకు బాధ అనిపించింది. దగ్గర 50,000 ఓట్లు ఉన్న మైనార్టీలు ఏమిది పరిస్థితి ఆదంలో, ఒకరికొకరు లేక మీరు అందరూ యూనిట్గా ఉన్నారండి. మీ నాయకులు సరిగా లేరు, మైనార్టీ నాయకులు సరిగా లేరు, కింద మైనార్టీలు అందరూ ఒకే తాటిపై ఉన్నారు. మీరు కరెక్ట్ రోడ్డు చూపించడం లేదు ఎవరికి. అందరికి ఒకే వేదిక మీదకి రావాలని కోరుకుంటున్నాను నేను. పెద్దలు తీసుకురావాలా, ముస్లిం పెద్దలు ఒక్కరని పేరు చెప్పండి, దీంట్లో పేరు చెప్తే టార్గెట్ చేసినాడు అంటారు. అంతే మరి పెద్దలు నేను తీసుకునేది కాదు, పెద్దలు ఇప్పుడు కమిటీ ఉంది ఆల్రెడీ, కమిటీ ఉంది, ముస్లిం మైనార్టీ కమిటీ ఉంది, ఆ కమిటీ ద్వారా పోవాలా. జామియా మసీద్ కమిటీ అంటే మసీద్ కమిటీ ఒకటే కాదది, ముస్లింలకి ఆత్మగౌరవానికి సంబంధించిన కమిటీ. జామియా మసీద్ అంటే ఏమి, ఓ దేవుని ఇల్లు అది. ప్రతి ఒక్కడు మనం పోయి ఆడికి ఏడుస్తాము, మాకు అది చేయి దేవుడా, ఇది చేయి దేవుడా. అతన్ని నువ్వేం క్వశ్చన్ చేసేది, అతని దగ్గర పోయి నువ్వేమయ్యా నువ్వు డిమాండ్ చేసేది ఏం? నువ్వు హైకోర్టుకి పోయినాడు, ఎవడు పోయింది హైకోర్టుకి? మీరే పోయింది హైకోర్టుకి. నేనేం ఎవరికి ఒత్తాసు పలకడం లేదు, ఎవరిని విమర్శించడం లేదు. మీరు కరెక్ట్గా మైనార్టీలు అయితే కరెక్ట్గా ఎలక్షన్ జరపండి, ఇద్దరు విత్డ్రా చేసుకోండి హైకోర్టులో. ఎందుకోసం పోయినారు హైకోర్టుకి? మీరు మంచి జరగాలని పోయినారా? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలని పోయినారు. ఓకే, ఎన్నికలు అయిపోయి 12 ఏళ్ళ ఇప్పుడు జరగలే ఎన్నిక. ఇప్పుడు మీరు మరీ పాల్గొనండి, పోటీ చేయండి, గెలిచండి, పేద ప్రజలకు న్యాయం చేయండి. ఇదే మీడియా సమక్షంలో నేను తెలపాలనుకుంటున్నాను, తెలిపినా. దయవుంచి మైనార్టీ నాయకులంతా మారి మనకి దండిగా ఫండ్స్ వచ్చే ఉన్నాయి. మీరు పోరాటం చేసి పై స్థాయిలో పోయి మన వాళ్ళకి ఒక్క గుర్తింపన్నా తీసుకురండి దయచేసి. నా ప్రెస్ మీట్ వల్ల నేను మిమ్మల్ని ఒకటే కోరేది, ఒక్కటన్నా కంప్లీట్ చేయండి. షాదీ ఖానాను, ఈద్గాను పేద ప్రజలకు ఉపయోగపడేటట్లు, ముస్లిం పేద ప్రజలకు ఉపయోగపడేటట్లు చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.